హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆ ఇల్లుని చూపిస్తాం. చూసేద్దామా? దానికంటే ముందర మా చెల్లి ఈరోజు మార్నింగ్ ఒక చిన్న మొక్క నాటింది ఇసుకలో. అది చూద్దాం రండి. చూసారు, భలే ఉంది కదా ఈ మొక్క. చూసారా, మొక్క భలే ఉంది కదా. ఇప్పుడు మనం కిందంతా ఇది మా అమ్మమ్మ ఉండే రూమ్. చూడండి, ఇదంతా బయట ఖాళీ ప్లేస్. ఇక్కడ పార్కింగ్ అవన్నీ నీట్గా చేసుకోవచ్చు. ఇక్కడ కార్స్, బైక్స్ అవన్నీ పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ అన్నమాట. పని వాళ్ళకి చేసే వాళ్ళకి వాటర్ ఇవి. ఇది మా అమ్మమ్మ వాళ్ళకి మీన్స్ మా మమ్మీ వాళ్ళ మమ్మీ. చూడండి, వాళ్ళకంటే వాళ్ళు ముసలి పైకి ఎక్కలేరు కాబట్టి కింద ఈ రూమ్ అరేంజ్ చేస్తారు. నార్మల్గా మీకు కింద ఏం కట్టాలని అవసరం లేదు. ఇదిగోండి వాష్రూమ్. ఇక్కడ ఒక కిటికీ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ డ్రెస్సింగ్ రూమ్. ఇది వస్తే ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్. ఇప్పుడు మనం పైకి వెళ్దాం, ఓకేనా. పదండి. మా చెల్లి కానీ వీడియో తీస్తుంది, మధ్యలో మా చెల్లి కనబడుతుంది, ఏమనుకోవాలి అక్కర్లేదు. కాదండి, ఈ మెట్లు అక్కడ మళ్ళీ క్లోజింగ్ గోడ కొట్టేసేస్తారు. కాదు, గోడ కట్టేస్తారు. నార్మల్గా అయితే అద్దం ఏం పెట్టారు, కాకపోతే ఇలా కర్రలు కట్టుకోవడానికి అని ఉంచారు, ఓకేనా. నో ప్రాబ్లం. పదండి. సరే పదండి. ఇది మా ఫస్ట్ ఫ్లోర్, ఓకేనా. అయిన వాళ్ళు ఎన్ని పోస్తున్నారు. ఈ మొత్తం హాల్. సీలింగ్ చూసారా మొత్తం. ఇది ఒకటి, మళ్ళీ ఇటు నుంచి ఇంకోటి ఉంది. ఇక్కడ వాష్రూమ్ ఉందండి, చూసారు కదా. ఇది గమనించిన బాటిల్ ఏం లేదు, అది ఏమనుకోమండి. ఇక్కడ ఒక ట్యాప్, ఇక్కడ ఒక ట్యాప్ వస్తుంది అనుకుంటాను. నాకు అంత క్లారిటీగా తెలీదు. ఇట్లా బయటకు వస్తే ఇంకా క్లైమేట్ కూల్గా ఉంటుంది. ఇది మా రూము. నేను మా చెల్లి ఉంటాము ఈ రూమ్లో. ఇదిగోండి, ఇది వాష్రూమ్, ఓకేనా. వాష్రూమ్ అది కిటికీ. బయటకు వస్తే ఇక్కడ షెల్ఫ్, ఇక్కడ ఒక విండో, ఇక్కడ మంచం. చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. మళ్ళీ ఇలా వస్తే ఇక్కడ టీవీ వచ్చిందండి. సోఫా ఇక్కడ అలా వస్తుంది. ఇదేమో ఏంటిది, ఇదండి దేవుడు కదండి. ఇది మా ఆర్చి చూపిస్తాను రండి. ఇక్కడ ఆర్చి, ఇది మా వంటగది. నార్మల్గా లోపలికి ఇలా వెళ్ళొచ్చు. నేను ఇక్కడ షింక్ వస్తుంది. ఇది చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ పైన అక్కడ ఫ్యాన్ వస్తుంది, బొక్కలు, విండోస్, ఓకేనా. ఇక్కడ వస్తుంది అనుకుంటా అండి ఫ్రిడ్జ్. నాకు అంత క్లారిటీగా తెలియదేమి. మై మదర్ అండ్ ఫాదర్ ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకుంటారు. ఇక్కడ పైప్ ఉంది కదా, ఇక్కడ ఒక షింక్ వస్తుంది. ఇంక ఇట్లా వెళ్తే ఇక్కడ మా మమ్మీ మా డాడీ ఉంటారు. చెప్పాను కదా ఇందాక మా వాళ్ళ కింద ఉంటారని. మళ్ళీ వాళ్ళకి ఇక్కడ వేస్తే సరిపోయింది కదా, మాకు వేయలేదు, నో ప్రాబ్లం. చూస్తున్నారు కదా, ఇది వాష్రూమ్ చూపిస్తున్నారు, చూసారా. మళ్ళీ మేము ఇందాక వీడియో చూపించాం కదా వీళ్ళది. ఇప్పుడు మనం పైకి వెళ్దాం, పదండి. ఇందాక మేము అట్లా నెట్టేసాము. మళ్ళీ ఇంకా బయటకు వస్తే ఇంక ఇట్లాగా ఇక్కడ అంటే అద్దాలు వచ్చేస్తాయి. చిన్నగా కళ్ళు అద్దట్టు పడతాము.